విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 99. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మాయా గుండెల్లో టెన్షన్ ఇంకా తగ్గలేదు. అలాగే కంగారుగా నడుస్తూ హాల్లోకి వచ్చేసరికి అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కనిపిస్తారు. వాళ్ళని అలా చూసిన మాయ తను వీలైనంత నార్మల్గా కనిపించడానికి ట్రై చేస్తూ మెల్లగా వెళ్ళి ఆద్య పక్కనే కూర్చుంటుంది. జై తన ప్లేట్లో ఉన్న ఫుడ్ తినబోతూ మాయా వైపు చూసి, మాయా ఎక్కడికి వెళ్ళిపోయావు? నాన్సీ వాళ్ళతోనే కదా వచ్చావు. అందరం ఇక్కడికి వస్తుంటే నువ్వు సడన్గా ఎక్కడికి మాయమైపోయావు అంటూ చాలా క్యాజువల్గా అడుగుతాడు. జై అడిగిన క్వశ్చన్కి మాయా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం చెప్పాలో తెలియక అది అది అన్నయ్య నేను అంటూ టెన్షన్గా ఏం చెప్పాలో తెలియక పక్కనే ఉన్న ఆద్య వైపు మేనేజ్ చేయి వదిన అన్నట్టు ప్లీజింగ్గా చూస్తుంది. ఎందుకింత టెన్షన్ పడుతుంది అనుకుంటూ మాయా ముఖంలోకి చూసిన ఆద్యాకి మాయా జుట్టు కాస్త చెదిరి మాయా పెదాలు కాస్త కందిపోయి ఎర్రగా ఘాటుపడి కనిపిస్తాయి. అది చూడగానే ఆద్యాకి విషయం అర్థమైపోయింది. ఇది ఖచ్చితంగా తన రుద్ర వల్లే అని లోపలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ జైకి ఎక్కడ అనుమానం వస్తుందో అని వెంటనే కవర్ చేయడం స్టార్ట్ చేస్తూ, వాట్ జై, తను వాష్రూమ్కి వెళ్ళింది అంతే, దానికి కూడా మాయాను అంత టెన్షన్ పెడుతూ క్వశ్చన్స్ అడుగుతావేంటి? పాపం మాయాకి ఆకలి వేస్తున్నట్టుంది, ముందు తనని డిన్నర్ చేయనివ్వు అంటూ మాయా ప్లేట్లో కర్రీ వేసి కంటితోనే నేను చూసుకుంటాను డోంట్ వర్రీ అన్నట్టు సైగ చేసి కళ్ళార్పగానే మాయా ఊపిరి పీల్చుకొని ఆద్యాకి థ్యాంక్స్ వదినా అన్నట్టు లిప్ మూమెంట్ ఇస్తుంది. వీళ్ళ డిస్కషన్ అవుతూ ఉండగానే రుద్ర అమర్ ఇద్దరు ఏమీ తెలియనట్టు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర మిగిలిన చైర్స్లో సెటిల్ అవుతారు. వాళ్ళని చూడగానే జై, అరే మీ ఇద్దరు కూడా లేటేనా? అసలు మీరంతా గ్రూప్ డిస్కషన్ ఏమైనా పెట్టారా ఏంటి? ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? రుద్ర సైలెంట్గా, నథింగ్ లైక్ దట్ జై, కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను అంతే అని ఏమీ తెలియనట్టు ప్లేట్ వైపు చూస్తూ చెప్తుంటే పక్కనే ఉన్న అమర్ మాత్రం రుద్ర చెప్పిన రీజన్కి, ఓరి నీ వేషాలు, ఆగు నీ సంగతి చెప్తా అని రుద్రాను ఇండైరెక్ట్గా జై దగ్గర బుక్ చేయాలి అని డిసైడ్ అయ్యి అమర్ ఒక కన్నింగ్ నవ్వు నవ్వి రుద్ర వైపు చూస్తూ, జైతో అలా ఏం లేదు జై, మన రుద్రబాబుకి సడన్గా చాలా ఆకలి వేసిందంట. బయట ఫుడ్ కంటే లోపల దొరికే స్వీట్స్ అంటేనే ఎక్కువ ఇష్టం కదా మనోడికి. అందుకే గెస్ట్ రూమ్ వైపు వెళ్ళి ఆ స్వీట్స్ కొంచెం టేస్ట్ ఎలా ఉందో చూసొస్తున్నాడు. కానీ నేనే మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేశా అని రుద్ర వైపు చూస్తూ అల్లరిగా నవ్వుతాడు. అమర్ మాటల్లోని అంతరార్థం అర్థమయ్యి మాయామోహం కోపంతో మరి కాస్త ఎర్రబడుతుంది. కానీ ఇప్పుడు రియాక్ట్ అవ్వలేక తలదించుకొని డిన్నర్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. రుద్ర మాత్రం అమర్ని టేబుల్ కింద ఉన్న తన కాలితో పచ్చడి చేసి కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చాడు. జైకి అమర్ మాటలు కాస్త వింతగా అనిపించి, ఏంటమ్మర్ ఏం చెప్తున్నావు? గెస్ట్ రూమ్లో స్వీట్స్ ఏంట్రా? సిచ్యువేషన్ చేదాటిపోతుందని అనుకున్న ఆద్య నవ్వుతూ జై వైపు తిరిగి, అది కాదు జై, రుద్ర అన్నయ్యకి డిన్నర్ ముందు స్వీట్ తినే అలవాటు ఉంది కదా. కిచెన్లో స్వీట్ బాక్స్ అయిపోతే మొన్న తెచ్చిన కాజు కట్లే బాక్స్ గెస్ట్ రూమ్లో పక్కనే ఉన్న కబోర్డ్లో పెట్టాను. అమర్కి అది తెలియక అలా అంటున్నాడు. నువ్వేమో ప్రతి చిన్న విషయానికి సిఐడి లెవెల్లో ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తావు. నాన్సీ మనోజ్లని చూడు, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వక ఎలా చూస్తున్నారో. ఇక నీ క్వశ్చన్స్ అయిపోతే అందరం కలిసి డిన్నర్ చేద్దామంటూ ఆద్య పర్ఫెక్ట్గా కవర్ చేయడంతో జై పూర్తిగా నమ్మేశాడు. హో సరే సరే అంటూ నాన్సీ మనోజ్ల వైపు తిరిగి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా డిన్నర్ తినడం స్టార్ట్ చేశారు. మాయా మెల్లగా ఆద్య వైపు చూసి థ్యాంక్స్ చెప్తూ సైగ చెయ్యగానే ఆద్య నవ్వుతూ రుద్ర వైపు చూసి, నీ వల్ల కవర్ చేయలేక చస్తున్న, ఆగరా నీ సంగతి చెప్తా అన్నట్టు చూస్తూ కనుబొమ్మలు ఎగరేస్తుంది. రుద్ర మాత్రం థ్యాంక్స్ అన్నట్టు ఆద్యకి ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి అమర్ వైపు కోపంగా చూస్తూ డిన్నర్ చేయడం స్టార్ట్ చేశాడు. మొత్తానికి ఆద్య స్మార్ట్నెస్ వల్ల ఎస్కేప్ అయ్యామని రిలాక్స్ అవుతారు రుద్ర అండ్ మాయ. ఆద్య అందరికీ వడ్డిస్తూ జై వైపు చూసిన ఆద్యకి జై మాత్రం ఇందాకటి నుండి అందరిలో ఉన్న దేని గురించి సీరియస్గా థింక్ చేస్తూ జై ఫుడ్ తినడం లేదని తన వైపు చూస్తూ అందరి వైపు నవ్వుతూ మాట్లాడుతూనే ఆద్య టేబుల్ కింద నుండి జై కుడి చేతిని పట్టుకొని మెల్లగా నొక్కుతుంది. ఆద్య స్పర్శకి జై ఒక్కసారిగా ఆలోచన నుండి తేరుకొని ఆద్య వైపు చూస్తాడు. ఆద్య కళ్ళతోనే వాట్ హ్యాపెన్, ఫుడ్ కూడా తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నట్టు సైగ చేసి తన ప్లేట్లోని ఫుడ్ తీసుకొని ఒక ముద్దని చాలా ప్రేమగా జై నోటికి అందించింది. ఆద్య కేరింగ్కి జై ముఖంలో ఒక అందమైన నవ్వు విరిసింది. చుట్టూ అందరూ ఉన్నారనే సంగతి కూడా మర్చిపోయి ఆద్య చేతి నుండి ఆ ముద్దని తింటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపుల్లో ఇన్నాళ్ళకి ఇప్పుడైనా తనని అర్థం చేసుకున్నందుకు చెప్పలేనంత ప్రేమ స్పష్టంగా కనిపించాయి.
జై ముఖంలో అది చూసిన ఆద్య సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది. నాన్సీ మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. తనని అర్థం చేసుకున్న మనోజ్ వైపు చిరునవ్వుతో చూస్తూనే మెల్లగా ప్లేట్లోని ఫుడ్ తింటూ ఉంటుంది. మనోజ్ తింటూనే టేబుల్ కింద ఎవరికీ తెలియకుండా నాన్సీ ఎడమ చేతిని తన అరచేతుల్లోకి తీసుకున్నాడు. తన వేళ్లను నాన్సీ వేళ్లతో లాక్ చేస్తూ సున్నితంగా నొక్కుతాడు. నాన్సీ, ఇన్నాళ్ళు నీ మనసులో ఉన్న భారం ఈ రోజుతో కంప్లీట్గా తీరిపోయింది కదా. ఇకపై నీ కళ్ళల్లో ఎప్పుడు ఈ నవ్వే చూడాలి నేను అంటున్న మనోజ్ మాటలకి నాన్సీ కళ్ళు చెమ్మర్చాయి. మనోజ్ చూపించే ఈ అమితమైన ప్రేమకి ఇన్నాళ్ళు అన్లక్కీ అనుకునే తను చాలా లక్కీ అనిపించింది. టేబుల్ కింద మనోజ్ చేతిని మరింత గట్టిగా పట్టుకొని, నీతో నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది మనోజ్ అన్నట్టు తన వైపు చూసి క్యూట్గా స్మైల్ ఇస్తుంది. గెస్ట్ రూమ్లో దొరికిపోయిన టెన్షన్ ఇంకా మాయా ముఖంలో కనిపిస్తూనే ఉంది. రుద్ర మాత్రం చాలా కూల్గా ఏమీ తెలియనట్టు డిన్నర్ చేస్తూ ఉన్నాడు. కానీ టేబుల్ కింద మాత్రం రుద్ర అల్లరి ఆగనే లేదు. రుద్ర తన కాలితో మాయా కాలిని మెల్లగా తాకుతూ ఆట పట్టించడం మొదలుపెట్టాడు. స్టాప్ ఇట్ హర్ష, అన్నయ్య పక్కనే ఉన్నాడు అన్నట్టు కళ్ళతోనే రుద్ర వైపు చూస్తూ ఉరుముతుంది. చూస్తూ చూడు నువ్వు పొట్టి, ఇందాక రూమ్లో అంత గట్టిగా నెట్టేశావు కదా, దానికి ఇదే రివెంజ్. రుద్ర టేబుల్ కింద మాయా చేతిని పట్టుకుని మెల్లగా ఆమె అరచేతుల్లో తన వేలితో రాస్తూ అల్లరిగా కన్ను కొడతాడు. ఆ స్పర్శకి మాయా ఒళ్ళు ఒక్కసారిగా జలకరించింది. జై ఎక్కడ చూస్తాడో అన్న భయంతో రుద్ర ఇస్తున్న ఆ మధురమైన అనుభూతితో మాయా ముఖం సిగ్గుతో మరింత ఎర్రగా కందిపోయింది. ఇదంతా చూస్తూ ఉన్న అమర్కి లోపల ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుంది. అందరికందరూ బానే ఉన్నారు, నాకేమో మాన్య ఉన్నా లేనట్టే అని మనసులోనే ఉరుక్కుంటూ, ఇంకా ఇక్కడే ఉండి వీళ్ళ రొమాన్స్ చూస్తే నా బుజ్జి హార్ట్ బ్రేక్ అయ్యేలా ఉంది అని ప్లేట్లో ఉన్న స్పూన్ని కోపంగా తిప్పుతూ లేచి వెళ్ళిపోవడానికి లేవబోతున్న అమర్ని పక్కనే కూర్చొనున్న మాన్య చేయి పట్టుకుని ఆపేయడంతో అమర్ షాక్ అయి మాన్య వైపు చూస్తాడు. ఏంటి, అందరి రొమాన్స్ చూసి కుళ్ళుకొని వెళ్ళిపోతున్నావా అని అమర్ చేపట్టుకొని చైర్లోకి లాగి అమర్ కూర్చున్నాక నీ ఏడుపు మొహం చూడలేక నేనే ఓపెన్ అవ్వాల్సి వస్తుంది. మాన్య మాటలకి అమర్ పిచ్చిమొహం వేసుకుని మాన్య వైపు అర్థం కానట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తాడు. మాన్య మెల్లగా అమర్ కళ్ళల్లోకి చూస్తూ తనకి దగ్గరగా జరిగి ఎవరికీ తన మాటలు వినిపించకుండా కేవలం అమర్కి మాత్రమే వినిపించేలాగా లో వాయిస్లో మాట్లాడుతూ, నువ్వంటే ఇష్టం కాబట్టే కదా అమర్ నీతో అంతగా గొడవ పడ్డాను. నువ్వు ఎప్పుడు ఓపెన్ అవుతావా, ఎప్పుడు ప్రపోజ్ చేస్తావా అని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. కానీ నువ్వు అస్సలు ఓపెన్ అవ్వట్లేదనే కదా నీ మీద అలా సీరియస్ అయ్యేదాన్ని. ఇక నీ ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మనకి షష్టి పూర్తి ఏజ్ వచ్చేలా ఉంది. అందుకే ఇక లాభం లేదని నేనే చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. ఆ మాట వినగానే అమర్ గుండెల్లో 100 వయోలిన్లు ఒకేసారి మోగినట్టు నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆనందంతో ఉబ్బి తప్పిపోతూ వెంటనే లేట్ చేయకుండా ఐ లవ్ యూ టూ మాన్య అంటూ, నిజంగా ఈ మాట నీ నోటి వెంట వినడానికి నేను కూడా ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా. నీకు ప్రపోజ్ చేయాలి అనుకున్న ఎవ్రీ టైం నీకు ఎక్కడ నేనంటే ఇష్టం లేదంటావేమో అన్న భయం నన్ను ఆపేసింది అంటూ అమర్ మనసులోని భారం అంతా ఒక్కసారిగా తీర్చుకొని ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే అమర్ మెల్లగా, ఐ థింక్ చరిత్రలో మనమే అనుకుంటా ఇలా అందరూ తింటూ ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర అది ఇంత సీక్రెట్గా ప్రపోజ్ చేసుకున్న క్రేజీ పెయిర్ అని ఇద్దరు ఒకరినొకరు చూసుకొని క్యూట్గా నవ్వేసుకున్నారు. ఇదంతా గమనిస్తూ ఉన్న రుద్రాకి ఇదంతా అమర్ తనని జై ముందు స్వీట్ పేరుతో బుక్ చెయ్యాలి అని చూసిన సీన్ గుర్తొచ్చి రుద్ర ప్లేట్లో ఫుడ్ తింటూనే అమర్ వైపు ఒక కన్నింగ్ లుక్ ఇచ్చి అందరికీ వినపడేలాగా, ఏంటో అమర్, ఇందాక నాకేదో గెస్ట్ రూమ్లో కాజు కట్లీ స్వీట్ దొరికింది అన్నావు కదా, కానీ ఇప్పుడు చూస్తుంటే నీ ప్లేట్లోకి మాత్రం డైరెక్ట్గా లవ్ ప్రపోజల్ అనే పెద్ద హాట్ హల్వా వచ్చి పడినట్టుంది. ఏంటి సంగతి, మొహం అలా వెలిగిపోతుంది అంటూ అందరి ముందు అమర్ని అడుగుతాడు. ఇంట్లో ఎక్కడలేని అందం తన ముఖంలో కనిపించింది. మాన్య కూడా కాస్త సిగ్గుపడుతూనే చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మెల్లగా నవ్వుతూ ఇక దాచడం అనవసరమని డిసైడ్ అయ్యి ధైర్యంగా టేబుల్ కిందున్న అమర్ చేతిని పట్టుకొని పైకి తీసి అందరికీ కనిపించేలాగా పట్టుకుంటూ, మేమిద్దరం ఒకరినొకరిని ఇష్టపడుతున్నాం. ఇన్నాళ్ళు అమర్ చెప్తాడని వెయిట్ చేశాను, బట్ తను నోరు విప్పట్లేదు, అందుకే ఈరోజు నేనే ఓపెన్ అయ్యి ప్రపోజ్ చేశాను అని మాన్య చాలా బోల్డ్గా అండ్ ముద్దుగా చెప్తుంది. ఆ మాట వినగానే డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఒక్కసారిగా అందరి ముఖాలలో నవ్వులు విరిశాయి. ఆద్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. జై కూడా ముందు షాక్ అయిన తర్వాత నవ్వుతూ ఫైనల్లీ ఇన్నాళ్ళకి అమర్ మనసులో మాట బయట పెట్టాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని మాకు ముందే తెలుసురా,
కానీ నువ్వే ఎప్పుడు ఓపెన్ అవుతావా అని వెయిట్ చేశాం అంటూ జై వెంటనే చైర్లో నుండి లేచి అమర్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆద్య కూడా ఎంతో సంతోషంగా వచ్చి మాన్యాని ప్రేమగా హక్ చేసుకుంటూ ఐఎమ్ సో హ్యాపీ మాన్య, మీరిద్దరు ఒకరికొకరు పర్ఫెక్ట్ జోడీ. ఎప్పుడు గొడవ పడే మీరిద్దరి మధ్య ప్రేమ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అని నిజంగా షాకింగ్గా ఉంది అని నవ్వుతూ ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ, అమర్ చాలా మంచోడు అంటూ ఇద్దరిని కలిపి హక్ చేసుకుంటుంది. టేబుల్ దగ్గర కూర్చున్న మిగతా వాళ్ళంతా క్లాప్స్ కొడుతూ వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేస్తారు. నాన్సీ, మనోజ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే మాయా టెన్షన్ అంతా మర్చిపోయి అమర్ లవ్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్ర అల్లరిగా అమర్ వైపు చూస్తూ అయినా అమర్, మా చెల్లి మాన్య నీకు ప్రపోజ్ చేయాల్సి వచ్చింది చూడు, మగాళ్ళ పరువు పూర్తిగా తీసేశావు, ఇప్పటికైనా కాస్త ధైర్యం తెచ్చుకోరా బాబు అని అనగానే రుద్ర అన్న మాటలకి అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. మొత్తానికి ఆద్య స్మార్ట్నెస్ వల్ల రుద్ర మాయ సేవ్ అయితే మాన్య బోల్డ్నెస్ వల్ల అమర్ లవ్ సక్సెస్ అయ్యింది. డైనింగ్ టేబుల్ దగ్గర టెన్షన్ కాస్త అందరి నవ్వులతో చాలా హ్యాపీగా మారిపోయింది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఎవరి జంటలతో వాళ్ళు నవ్వుతూ హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక పండగ వాతావరణంలా ఉంది. కానీ ఆ నవ్వుల కోలాహలం మధ్య ఒకవైపు కూర్చొనున్న రితికా ముఖంలో మాత్రం అస్సలు సంతోషమే లేదు. తనను దారుణంగా రేప్ చేసిన రాహుల్ చనిపోయాడు. వాడు చనిపోవడంతో తనకి న్యాయం జరిగింది, కానీ ఆ చేతు జ్ఞాపకాలు, ఆ నరకం, ఆ రాత్రి తన మనసుపై వేసిన గాయం ఇంకా మానలేదు. తను ప్రాణంగా ప్రేమించిన గౌతమ్ పక్కనే కూర్చోనున్నా తను ముందులా గౌతమ్తో నవ్వలేకపోతుంది. తనతో ప్రేమగా ఉండలేక లోపలే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను గౌతమ్కి కరెక్టేనా? నా గతం నా క్యారెక్టర్ని మార్చేసిందా అనే గిల్టీనెస్తో లోపలే నలిపేస్తూ ఉన్న బాధతో రితిక కళ్ళల్లో నీళ్లు సుడుల్లాగా తిరుగుతూ ఉన్నాయి. ప్లేట్లో ఉన్న ఫుడ్ని స్పూన్తో అలాగే కదుపుతూ శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. అందరిలో ఉన్న తను ఒంటరిగా ఫీల్ అవుతూ ఆలోచనలతో కడుపు నింపుకుంటున్న రితికాను పక్కనే ఉన్న గౌతమ్ గమనిస్తూనే ఉన్నాడు. అందరూ నవ్వులతో మునిగిపోయి ఉన్న గౌతమ్ దృష్టి మాత్రం రితిక మీదే ఉంది. ఆమె పడుతున్న నరకం, లోపల జరుగుతున్న యుద్ధం అతనికి అర్థమయ్యింది. గౌతమ్ టేబుల్ మీదున్న రితిక చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ వెచ్చని స్పర్శ తగలగానే రితిక ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి గౌతమ్ వైపు చూసింది. ఆమె కళ్ళు అప్పటికే ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్నాయి. ఏమైంది బంగారం? ఫుడ్ తినకుండా అలాగే ఉండిపోయావు? ఇంకా చెత్త గురించి ఆలోచిస్తున్నావా? ఆ మాటకి రితిక తలదించుకొని కన్నీళ్ళు ఆపుకుంటూ, గౌతమ్, ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. అందరూ ఎంతో ప్యూర్ అండ్ ఎంతో హ్యాపీగా ఉన్నారో చూడు, కానీ నేను మాత్రం అని బుగ్గల మీదకి జారిన కన్నీటిని తుడుచుకుంటూ, ముందులా నీతో నవ్వలేకపోతున్నాను గౌతమ్. రాహుల్ చనిపోయిన ఆ జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు. నా వల్లే నీ లైఫ్ కూడా. రితిక మాట పూర్తి కాకముందే గౌతమ్ తన వేలిని రితిక పెదాలపై ఉంచి ఆపేశాడు. గౌతమ్ కళ్ళల్లో ఎలాంటి జాలి లేదు. కేవలం రితిక మీద తను పెంచుకున్న అమితమైన ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. రితు, నన్ను చూడు. రితిక మెల్లగా తల పైకెత్తి గౌతమ్ కళ్ళల్లోకి చూసింది. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాడు అండ్ వాడు అంతమైపోయాడు. కానీ వాడు చేసిన తప్పుకి నువ్వెందుకు శిక్ష అనుభవిస్తున్నావు? ఆ రోజు ఏం జరిగినా నీ మీద నాకున్న ప్రేమ అణువంత కూడా తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెరిగింది. నువ్విలా బాధపడుతూ ఉంటే నా గుండె ఎంతలా నలుగుతుందో తెలుసా? గౌతమ్ తన ప్లేట్లోని రైస్ని కొంచెం తీసుకొని చాలా ప్రేమగా దాన్ని రితిక నోటి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇప్పుడు నా బంగారం సైలెంట్గా ఈ ముద్ద తింటుంది. నువ్వు తింటేనే నేను తింటాను, లేదంటే నేను కూడా ఉపవాసం ఉంటా చూసుకో అంటూ ముందు కంటే ప్రేమగా మాట్లాడుతూ ఉన్న గౌతమ్ని చూస్తుంటే ఇన్నాళ్ళు తన చుట్టూ ముసురుకున్న చీకటిని ఆ మాటలు ఒక్కసారిగా పటాపంచలు చేశాయి. రితిక కళ్ళ నుండి ఒక నీటి చుక్క కిందకి జారింది, కానీ ఈసారి ఆ కన్నీళ్లలో బాధ లేదు. తనను ఇంతలా ప్రేమించే తోడు దొరికినందుకు ఆనందంగా ఉంది. రితిక చిన్నగా నవ్వి గౌతమ్ చేతి నుండి ఆ ముద్దని నోటికి అందించుకుంది. గౌతమ్ తన బొటని వేలితో చాలా సున్నితంగా రితిక కన్నీళ్లను పెదాల దగ్గర ఉన్న తడిని తుడుస్తూ, గుడ్ గర్ల్, నీ మొహంలో ఈ చిరునవ్వు కోసమే నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను రితిక. మనం మళ్ళీ పాత రోజుల్లాగా హ్యాపీగా ఉంటాం, ఓకేనా? ఇది నా ప్రామిస్. రితిక గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకొని తన వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. తన మనసులోని భారం ఇప్పుడిప్పుడే దిగిపోతూ ఉంది. అందరి ప్రేమ ఒక ఎత్తైతే రితిక గాయాన్ని తన ప్రేమతో మార్పుతూ ఉన్న గౌతమ్ రితికాల ప్రేమ అందమైన ప్రేమ కావ్యంగా నిలిచింది. గౌతమ్ ప్రేమగా రితికాకి డిన్నర్ తినిపించడం అంటే తన కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పడం ఎదురుగా కూర్చొనున్న జయ ఆద్య గమనిస్తూనే ఉన్నారు.
ఇన్నాళ్ళు రితిక పడుతున్న నరకం, ఆమె మనసులో ఉన్న గిల్టీనెస్ చూసి ఆద్య లోపల ఎంతగానో బాధపడింది. కానీ ఈరోజు గౌతమ్ రితికాను అంతలా ఓదారుస్తూ తన గుండెల్లో దాచుకుంటూ ఉన్న తీరు చూశాక ఆద్య మనసు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడుల్లాగా తిరిగాయి. పక్కనే ఉన్న జై ఆద్య భుజం చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకుంటూ, చూసావా ఆద్య, రితికాకి గౌతమ్ లాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం తన అదృష్టం. తన ప్రేమ రితిక గాయాన్ని ఖచ్చితంగా మాన్పుతుంది. ఇక నువ్వు టెన్షన్ పడ్డం ఆపేసేయ్. ఆద్య నవ్వుతూ జై కళ్ళల్లోకి చూసి, నిజం జై, రితిక నవ్వడం చూశాక నా మనసులో ఉన్న పెద్ద భారం దిగిపోయింది. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని. ఆద్య జై చేతిని గట్టిగా పట్టుకుని అతని గుండెల మీద తల ఆనించి ఎంతో రిలీఫ్గా ఫీల్ అయ్యింది. డైనింగ్ టేబుల్కి హెడ్ పొజిషన్లో కూర్చొని ఉన్న ఆద్య పేరెంట్స్ ఇదంతా చూస్తూ మురిసిపోతూ ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఈ ఇంట్లో కేవలం బాధ, కన్నీళ్ళు, అప్పుడప్పుడు సంతోషాలు ఇవే ఉన్నాయి. అసలు మళ్ళీ తమ ఇంట్లో ఇలాంటి నవ్వులు, అల్లరి, ప్రేమ కనిపిస్తాయని వాళ్ళు ఊహించలేదు. ఒకవైపు జై ఆద్యాల బాండింగ్, ఇంకోవైపు రుద్ర మాయాల అల్లరి, ఇంకోవైపు అమర్ మాన్యాల క్యూట్ గొడవ, ఆఖరిగా నాన్సీ మనోజ్ల కొత్త ఆశలు. వీటన్నిటికీ మించి రితిక ముఖంలో వచ్చిన ఆ చిరునవ్వు. చూసావా శైలు, చాలా రోజుల తర్వాత మన ఇల్లు మళ్ళీ ముందులా అనిపిస్తుంది. పిల్లలందరి ముఖాలలో ఈ నవ్వులు చూడ్డానికే కదా ఇన్నాళ్ళు మనం ఎదురు చూసింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అవునండి, ఇన్నాళ్ళకి ఆద్య జైల మధ్య ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. రితికాని చూస్తుంటే నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలందరూ ఎప్పుడు ఇలాగే ఒకరినొకరు తోడుగా నవ్వుతూ ఉండాలి అని నవ్వుతూ, అందరి క్యూట్ రొమాన్స్ అల్లరి చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. ఇన్నాళ్ళు ఆ ఇంటిని కమ్మేసిన చీకటి పూర్తిగా తొలగిపోయి 5 జంటల ప్రేమతో ఆ రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకంగా మారిపోయింది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఆద్య తన 2 చేతులతో డ్రైవ్ చేస్తూ ఉన్న జై చేతిని వెతుక్కుంటూ పట్టుకుని ఎక్సైటింగ్గా, అసలు నన్ను ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు జై? ఎంతసేపటి నుండి అడుగుతున్న ఆన్సర్ చెప్పవేంటి? పైగా ఈ కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ ఎందుకు కట్టావు? ప్లీజ్ జై, ఆ సస్పెన్స్ ఏంటో చెప్పేసి, నాకు ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది. జై ఒక్క చేత్తో స్టీరింగ్ తిప్పుతూ ఇంకో చేత్తో ఆద్య చేతిని తన పెదాల దగ్గరికి లాక్కొని మెల్లగా ముద్దు పెట్టాడు. ఇంకొక 5 మినిట్స్ ఓపిక పట్టు ఆద్య. సర్ప్రైజ్ అంటే చెప్పకుండా తీసుకెళ్లడమే కదా. నీ చుట్టూ నేనున్నాను, నీకేం కాదు. జస్ట్ నన్ను నమ్మి నీ చేతిని నా చేతిలో ఉంచు, అంతే. జై మాటలకి ఆద్య నవ్వుతూ జై చేతిని హోల్డ్ చేసి అలాగే ఉండిపోయింది. కాసేపటికి డెస్టినేషన్ రీచ్ అవ్వగానే కార్ ఆగింది. జై కార్ దిగొచ్చి ఆద్య వైపు డోర్ ఓపెన్ చేసి ఆమెని చాలా కేర్ఫుల్గా కారులో నుంచి కిందకు దించాడు. చల్లటి గాలి తన ముఖానికి తాకుతూ ఉంటే చుట్టూ నిశ్శబ్దం, ప్రశాంతమైన ప్రకృతి శబ్దాలు తన చెవికి వినిపిస్తూ ఉన్నాయి. జై వెనుక నుండి ఆద్య నడుము చుట్టూ చేతులు వేసి ఆమె చెవి దగ్గరికి జరిగి, ఆద్య, ఇప్పుడు నేను నీ కళ్ళకున్న బ్లైండ్ ఫోన్ని తీస్తున్నాను, నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడు. జై మెల్లగా ఆద్య కళ్ళకున్న క్లాత్ని విప్పేస్తాడు. ఆద్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆద్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అదొక అందమైన క్లిప్ ఎడ్జ్. అక్కడ అందంగా డిజైన్ చేసి ఉన్న అవుట్ హౌస్ ఉంది. దాని చుట్టూ వందలాది ఎల్లో అండ్ వైట్ లైట్స్, క్యూట్ క్యాండిల్స్తో డెకరేట్ చేసింది. దూరం నుంచి చూస్తే సిటీ లైట్స్ అన్ని నక్షత్రాల్లాగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆద్య ఆశ్చర్యంతో జై వైపు తిరిగి, జై, ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఈ ప్లేస్ ఏంటి? ఇంత అందమైన లొకేషన్ నీకెలా తెలుసు? రియలీ ఐఎమ్ జస్ట్ స్పీచ్లెస్. ఆద్య సంతోషంతో జై మెడి చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంది. జై కూడా ఆమెను అంతే ప్రేమగా దగ్గరికి లాక్కున్నాడు. కాసేపు ఇద్దరు అలా ఒకరి ప్రెజెన్స్ని ఒకరు ఫీల్ అవుతూ అలాగే ఉండిపోయారు. కాసేపటికి జై ఆద్య నుండి దూరం జరుగుతూ ఆద్య చేతులు పట్టుకొని అక్కడున్న బెంచ్ మీద కూర్చోబెడతాడు. ఆద్య, ఈ ప్లేస్ నీకు చాలా రొమాంటిక్గా అండ్ అందంగా కనిపించవచ్చు, కానీ దీని వెనుక నా జీవితంలోని గతం ఉంది. ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కేవలం నీతో టైం స్పెండ్ చేయడానికి కాదు. నా జీవితంలోని ప్రతి పేజీ నీకు తెలియాలి అని అనగానే ఆద్య జై వైపు చూస్తుంది. నాన్సీ నా గతం అని నీకు తెలుసు, కానీ ఆ గతం ఎలా ముగిసింది అండ్ మా మధ్య ఏం జరిగింది అనేది నీకు పూర్తిగా చెప్పాలనిపించింది. ఎందుకంటే నా ప్రెజెంట్ అండ్ నా ఫ్యూచర్ అన్నీ నువ్వే అయినప్పుడు నా మనసులో నీకు తెలియకుండా ఒక్క రహస్యం కూడా ఉండకూడదు. అయినా జై ఆద్య చేతిని తన గుండెల మీద పెట్టుకుంటూ, యు నో వాట్, నాకు పాస్ట్లో చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు ఆద్య. నేను నా +2 అయ్యాక వేరే కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ నా స్టడీస్ అన్నీ కంప్లీట్ చేశాను. అప్పటి నుండి నేను అమ్మాయిలతో రిలేషన్లో ఉండేవాడిని.
ఇదంతా తప్పు అని నాకు తెలియదు అని అబద్ధాన్ని అయితే చెప్పను. ఎందుకంటే తప్పని తెలిసినా నేను ఈ ఉబిలో నుండి బయటకు రాలేకపోయాను. అందుకు రీజన్ నాకున్న హైపర్ సెక్షువాలిటీ అనే డిసార్డర్ అనగానే వింటున్న ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతూ జై వైపు నమ్మలేనట్టు చూస్తుంది. నాకు ఆ డిసార్డర్ రావడానికి రీజన్ ఒకటి డాడీ మీదున్న కోపం అయితే, రెండోది మాదేశ్ అంటున్న జై పిడికిలి గాలి కూడా దూరడానికి వీలు లేకుండా బిగుసుకుపోతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.